హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కాల్వరీ ఎంబీ చర్చ్ సండే స్కూల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మీరు చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు కదా. నేను ప్రజ్ఞని. మీరు చూడాలని అనుకుంటున్నారని నేను ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకు లేట్, ఒక చిన్న ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. యేసయ్య, ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రోగ్రామ్ మంచిగా జరుగుటకు సాయం చేయండి. యేసయ్య, ప్రోగ్రామ్ని చూస్తున్న అందరినీ మీరు బ్లెస్ చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ నుంచి ఇవాటి వరకు మన సండే స్కూల్ టీచర్స్ ఇచ్చిన యాక్టివిటీస్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అసైన్మెంట్స్, బైబిల్ వర్సెస్, యాక్షన్ సాంగ్స్ని ఈ ప్రోగ్రాంలో ఉండబోతున్నాయి. సో మీరు ఏవి మిస్ కాకూడదంటే ప్రోగ్రామ్ ఎండ్ వరకు చూడండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ విత్ యాక్షన్ సాంగ్స్. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. క్రీస్తువనే ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. క్రీస్తువనే ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. జాన్, నీకు వర్షిప్ అంటే ఏంటో తెలుసా? యా, ఐ నో. బిగ్ సౌండ్ పెట్టి పెద్ద పెద్దగా పాడి పాడి పాడడం. నో, తప్పు, అలా అనకూడదు. వర్షిప్ అంటే ఏంటో మనకు ప్రవీణ్ అన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు చెప్పబోతున్నాడు. శ్రద్ధగా విని దేవుని ఆరాధించు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మీకు వాక్యం అంటే, పాటలు అంటే, యాక్షన్ సాంగ్స్ అంటే, దేవుని స్తుతించడం, ఆరాధించడం అంటే చాలా ఇష్టం కదా. మన సండే స్కూల్లో మనం ఎన్నెన్నో పాటలు, కథలు మరియు యాక్షన్ సాంగ్స్, స్కిట్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు మనం ఆరాధన గురించి తెలుసుకుందాం. మీరు ఆరాధన, యాక్షన్ సాంగ్స్ అంటే మీకు చాలా చాలా ఇష్టం కదా. ఇంతకు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే దేవుణ్ణి మనం స్తుతించడం, ఆరాధన అంటే దేవుణ్ణి మనం గణపరచడం, ఆరాధన అంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనం పాటల ద్వారా, మనము ఇతరులకు సహాయం చేయడం ద్వారా, మనము దేవునికి ప్రేయర్ చేయడం ద్వారా, మనము ప్రభుబలలో పాల్గొనడం ద్వారా దేవుని మనం ఆరాధించవచ్చు. మనం ఇంట్లో మన పేరెంట్స్కి, మన మమ్మీకి, డాడీకి మనం హెల్ప్ చేయడం ద్వారా మనం దేవుని ఆరాధించవచ్చు. ఇంకా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దావీదు నా హృదయానుసారి అని దేవుడు దావీదుని అంటున్నాడు కదా.
దావీదు చాలా బాలుడిగా ఉన్నప్పుడు అతను గొర్రెలు అడవిలో కాసుకుంటున్నప్పుడు అతని ఇన్స్ట్రుమెంట్ ద్వారా దావీదు పాటల ద్వారా ఆరాధించేవాడు. అడవిలో అతను ఒక్కడే ఉన్నప్పుడు దేవుని అతడు ఆరాధించేవాడు. అందుకే దావీదు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. ఇంకా దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు కదా. 33వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆనందగానాలతో మనం దేవుని పాటలు పాడాలి అంటున్నాడు దావీదు ఇక్కడ. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు డేవిడ్ ఇక్కడ. సితారతో యెహోవాని స్తుతించాలంటున్నాడు. చాలామంది మన చర్చెస్లో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే అంకుల్ వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు కదా. మీకు కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మీరు కూడా ఇన్స్ట్రుమెంట్స్తో దేవుని వర్షిప్ చేయొచ్చు. ఇంకా మీకు ఇన్స్ట్రుమెంట్స్ లేనట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి స్వరాలతో మనం దేవుని ఆరాధించవచ్చు. ఇంకా 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. మనము దేవుని ఎంతగా మన హృదయం నుంచి మనం దేవుని ఆరాధించాలి, దేవుని మనం కీర్తించాలి, గనపరచాలి. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. దావీదు స్తుతిస్తున్నాడు. దావీదుకి ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా దావీదు దేవుడిని స్తుతించేవాడు. అందుకే దావీదు ఒంటరిగా అడవిలో ఉన్నప్పుడు దావీదుని దేవుడు వైల్డ్ యానిమల్స్ నుంచి దేవుడు రక్షించాడు. సింహము నుండి, ఎలుగుబంటి నుండి దేవుడు అతన్ని రక్షించాడు. బాలుడిగా ఉన్నప్పుడు దావీదు అడవిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు దావీదు దగ్గర లేరు. కానీ దేవుడు మాత్రం దావీదు పక్షమున ఉండి దావీదుని అతను కాపాడాడు, అతన్ని ప్రొటెక్ట్ చేశాడు. మరియు గొలియాతు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కూడా గొలియాతు నుంచి దేవుడు మంచి విజయం దావీదుకి ఇచ్చాడు. ఎందుకంటే దావీదు దేవుని ఆరాధించేవాడు, దావీదు దేవుణ్ణి గణపరిచేవాడు, దావీదు దేవుని యందు నాట్యం ఆడేవాడు. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. అలాగే మనమందరం కూడా దావీదులాగా ఆరాధించాలి, మనమందరం దావీదులాగా పాడాలి, దావీదులాగా మనము యాక్షన్ సాంగ్స్, దావీదులాగా మనం అన్ని యాక్టివిటీస్ చేయాలి. దావీదులాగా మనము దేవుని ఎప్పుడు గణపరచాలి, దేవుని ఎప్పుడు ఆనందపరచాలి. ఇప్పుడు మనము దావీదు ఎలా పాట పాడాడో మనము దేవుని ఒక పాట ద్వారా ఆరాధించుకుందాం. దింతకం 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 తయారే, దింతకం 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 తయారే, ఏటిలోని గులకరాలు 5 వేరెను, దింతకం 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 తయారే, వడిసలోన ఒకటి పెట్టి గిరున తిప్పెను, దింతకం 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 తయారే, స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను, స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను, యెహోవాది యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన గొలియాతు కుప్పకూలెను, దింతకం 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 తయారే, దింతకం 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 తయారే, ఏటిలోని గులకరాలు 5 వేరెను, దింతకం 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 తయారే, వడిసలోన ఒకటి పెట్టి గిరున తిప్పెను, దింతకం 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 తయారే, స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను, స్పీడ్ పెంచెను, సూపర్ స్పీడ్ పెంచెను, యెహోవాది యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన గొలియాతు కుప్పకూలెను, దింతకం 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 తయారే, దింతకం 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 తయారే. నీ చిత్తంనే చేసేదా, నీ బాటల్లో నడిచెదా, నీ వాక్యంలో నిలిచెదా, నిన్ను వెంబడించెదా, నీ చిత్తంనే చేసేదా, నీ బాటల్లో నడిచెదా, నీ వాక్యంలో నిలిచెదా, నిన్ను వెంబడించెదా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే,
చూసి చాలా వేస్ట్ చేశావు. నీకు తెలియదా, కల్వరి మిడ్నైట్ బ్రదరన్ చర్చ్ వారు ఎవ్రీ సండే 6 o'clock యూట్యూబ్లో మరి సండే స్కూల్ ప్రోగ్రామ్ వస్తుంది. అవును జాష్, ఇప్పుడు కుమారి జస్లిన్ బైబిల్ స్టోరీతో రెడీగా ఉంది. కమ్ ఆన్, లెట్స్ వాచ్ రైట్ నౌ. విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ 24 గంటల్లో 4,205 మంది మృతి. కొత్తగా 4,723 కరోనా కేసులు. వ్యాక్సిన్ వచ్చినా వైరస్ చావలేదు. రూపం మార్చుకొని విశ్వరూపం. పదులు వందల నుంచి మళ్లీ వేలల్లోకి కేసులు. ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారా? నేనైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్స్లో చూసిన, న్యూస్ ఛానల్స్లో చూసిన ఒకటే న్యూస్: కరోనా సెకండ్ వేవ్, కరోనా డెత్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ జీసస్ని తమ సేవియర్గా యాక్సెప్ట్ చేశారా? ఒకవేళ ఎప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే ఆఫ్టర్ డెత్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? మరి రిచ్ పీపుల్, పూర్ పీపుల్ చనిపోతున్నారు కదా, మరి రిచ్ పీపుల్ వెల్త్ ఆఫ్టర్ వాళ్ళు చనిపోయిన తర్వాత యూజ్ అవుతుందా? ఇలాంటి డౌట్స్తో నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు మన సండే స్కూల్ టీచర్స్ చెప్పిన ఒక లెసన్ నాకు గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్, మరి అదే జీసస్ చెప్పిన రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ పారబుల్. మీకు గుర్తుందా? అట్లయితే ఒకసారి రిమైండ్ చేసుకో. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకునేవాడు. అతనికి ఇష్టమున్న ఫుడ్ ఐటమ్స్ తినుకుంటా సుఖంగా ఉండేవాడు. ఆ కాలంలో పర్పుల్ డై చాలా ఎక్స్పెన్సివ్. అది ధనవంతులే వేసుకునేవాళ్ళంట. ఆ రిచ్ మ్యాన్ గేట్ దగ్గర ఒక బెగ్గర్ ఉండేవాడు. ఆ బెగ్గర్ పేరు లాజరస్. అతని బాడీ అంతా పుండ్లు ఉండేవి. ఆ పుండ్లని కుక్కలు వచ్చి నాకేటివి. ఇతడు రిచ్ మ్యాన్ టేబుల్ కింద పడిన క్రమ్స్ అంటే రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. ఒకరోజు లాజరు చనిపోతాడు. అప్పుడు ఏంజల్స్ వచ్చి లాజరును తీసుకుపోతారు. అయితే లాజరు ఎక్కడుంటాడో తెలుసా ఫ్రెండ్స్? అబ్రహాము రొమ్మున ఇలా ఆనుకొని ఉంటాడు. అయితే ఒకరోజు రిచ్ మ్యాన్ కూడా చనిపోతాడు. కానీ ఇతడు పాతాళంలో అగ్ని జ్వాలలు దగ్గర కాల్చబడుకుంటూ ఉంటాడు. అయితే రిచ్ మ్యాన్ కన్నులెత్తి పైకి చూసి అబ్రహామును, అతని రొమ్మున ఉన్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహాముకు ఒక రిక్వెస్ట్ చేస్తాడు. నాయనా, నేను ఈ ఫైర్లో కాలిపోతున్నాను, లాజర్తో చెప్పు తన ఒక్క ఫింగర్ టిప్ని వాటర్లో ముంచి ఒక్క వాటర్ డ్రాప్ నా నాలుక మీద వేయమని చెప్పవా అని అడుగుతాడు. అయితే అబ్రహాం చెప్తాడు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఇక్కడి వారు అక్కడికి పోలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రాలేరు. అయితే రిచ్ మ్యాన్ అబ్రహాంతో ఇంకొక రిక్వెస్ట్ చేస్తాడు. నాయనా, నాకు 5 మంది బ్రదర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కూడా నాలాగా కావద్దు, అందుకే కొంచెం లాజర్ను వాళ్ళ దగ్గర పంపించి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పమనవా అని అడుగుతాడు. అయితే అబ్రహాము ఈ రిక్వెస్ట్ ని కూడా యాక్సెప్ట్ చేయడు. అప్పుడు అబ్రహాం చెప్తాడు,
వీళ్ళకి చెప్పాలంటే అక్కడ మోషే ఇంకా వేరే ప్రవక్తలు ఉన్నారులే అని అంటాడు. చూసారా ఫ్రెండ్స్, రిచ్ మ్యాన్ అబ్రహాంని ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా అబ్రహాము ఛాన్సే ఇవ్వలేడు. ఫ్రెండ్స్, మరి ఈ లెసన్ ద్వారా మనము ఏం నేర్చుకోవాలంటే ఆఫ్టర్ డెత్ దేర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్. మనం ఏం చేసినా ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ లైఫ్ అంటే చేయాలి. జీసస్ ని మన సేవియర్ గా యాక్సెప్ట్ చేయాలి. జీసస్ కి నచ్చిన పనులు చేయాలి. పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ కంక్లూడ్ విత్ a short word of prayer. యేసయ్యా, ఈ సమయంలో రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ పారబుల్ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్యా, మేము రిచ్ మ్యాన్ లాగా మా టైంని వేస్ట్ చేసుకోకుండా నీ బిడ్డలుగా జీవించడానికి సాయం దయచేయండి. ఆమేన్. బై ఫ్రెండ్స్. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా. మండే, ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా. కోపం, ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవవద్దని. ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా. చాటి చెప్పానా, చాటి చెప్పానా. You are my hiding place. Thank you. Everyone, today's activity Bible was a song given by Shalini auntie. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Hallelujah, 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 hallelujah.
Ask and it shall be given unto you. Seek and ye shall find. Knock and it shall be opened unto you. Hallelujah, 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 hallelujah. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Today's Sunday school activity given by Vinod uncle. Names of God: El Shaddai, El Elyon, Adonai, Yahweh, Jehovah Nissi, Jehovah Rapha, Jehovah Ra, Jehovah Shema, Jehovah Mekodeshkim, El Olam, Elohim, Jehovah Zaira, Jehovah Shalom, Jehovah. So, Lord, today's assignment given by Suvarna auntie. Yellow color represent God's perfect light, red color represent the blood of Jesus for us, white color represent the cleansing of our sins, green color represent a new life in Jesus, blue color represent the baptism that identifies with Jesus. Praise the Lord everyone. Today's Sunday school activity given by Shamal auntie. A to Z Bible verses part 2. K. Keep your tongue from evil and lips from lies. Psalms 34:13. Love the Lord your God with all your heart and with your soul and with your strength. Deuteronomy 6:5. Make a joyful noise unto the Lord. Psalms 98:4. And nothing is impossible with God. Luke 1:37. Oh, offer your bodies as living sacrifices, holy and pleasing to God. This is your spiritual act of worship. Romans 12:1. Thank you. Praise the Lord. Today's activity by Shamal auntie. A to Z Bible verses part 2. K. Keep your tongue from evil and your lips from telling lies. Psalms 34:13. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength. Deuteronomy 6:5. Make a joyful noise unto the Lord. Psalms 98:4. And nothing is impossible with God. Luke 1:37. Oh, offer your bodies as living sacrifices, holy and pleasing to God. This is your spiritual act of worship. Romans 12:1. Thank you. Praise the Lord everyone. My name is Hiana Chalsidani. Today's Sunday school activity given by Suvarna auntie. You are my hiding place. Psalms 32:7. Praise the Lord. Today's Sunday school activity given by Parimala auntie. Honor your father and your mother. Exodus 20:12. Children, obey your parents in everything, for this is right. Ephesians 6:1. Children, obey your parents in everything, for this pleases the Lord. Colossians 3:20. If you love me, keep my commandments. John. So, today's Sunday school activity given by Melody and John 3:16 in Marathi. कारण देवाने जगावर एवढी प्रीती केली की त्याने आपला एकलौता एक पुत्र दिया, यासा की जो कोई त्याच्यावर विश्वास राहो त्याच ना हुई तर त्याला अनंतकाल जीवन मिळेल. थँक यू. Praise the Lord everyone. Today's assignment and memory verse. This is my assignment. Memory verse. For God gives us a spirit not of fear but of power and love and self. Praise the Lord. My name is Alex Amrut. I am studying in 4th class. Today's Sunday school assignment given by Melody auntie. John 3:16 in Marathi. कारण देवना जगावर एवढी प्रीती केली की त्यान आपला एकलौता एक पुत्र दिला, यासाठी की जो कोई त्याच्यावर
त्याच्यावर विश्वास ठेवतो त्याच नाश होऊ नाही त्याला अनंतकालची जीवन मिळेल. थँक्यू. Psalms 150. Praise the Lord, praise God in His sanctuary, praise Him in His mighty heavens, praise Him for His mighty deeds, praise Him according to His excellent greatness, praise Him with. Hello everyone, my name is Siona Jaldirani. Today's activity given by Traina auntie. The Lord is my shepherd, I shall not want. Thank you. This is my activity. Praise the Lord. Today's activity by Deborah auntie. Children belongs to kingdom of God. When Jesus came to earth, Jesus preaches God's word. So everyone loved Jesus. One day, some parents took their children to meet Jesus. But when they came to Jesus, the disciples would not let them to go inside to meet Jesus. They said, "Go away from here. Do not go to Jesus is busy." Then Jesus saw it. But when Jesus saw it, he was indignant and said to them, "Let the children come to me. Do not hinder them, for me. To such belongs the kingdom of God." Mark 10:14. Thank you. God gave us a spirit not of fear, but of power and love and self-control. 2 Timothy 1:7. Thank you. Praise the Lord, my name is Arun Jason. I'm studying first class. Today's Sunday school assignment given by Pravina auntie. The Lord is my shepherd. Psalms 23. 1. Thank you. Yellow represents God's perfect life. Red represents blood Jesus shed for us. White represents cleansing of our sins. Green represents a new life in Jesus. Blue represents the baptism that identifies us with Jesus. Purple represents the crown of life. Praise the Lord. Today's assignment given by Srija auntie. ఈ లైఫ్ సైకిల్ లో బటర్ఫ్లై ని స్టడీ చేసినప్పుడు బటర్ఫ్లై ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ నుంచి ప్యూపా వస్తుంది. ప్యూపా నుంచి లార్వాగా మారుతుంది. లార్వా పేరు క్యాటర్పిల్లర్, which is described as the most ugliest creature on this earth. But after metamorphosis, it turns into colorful and beautiful butterfly. Same as the way మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు మన పాత రోత జీవితం పోయి కొత్తగా నూతనముగా యేసుక్రీస్తులో రూపింపబడతాము. Memory verse 2 Chronicles 5th chapter 17th verse. Therefore if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. This is my activity. Thank you. Praise the Lord. When today's Sunday school activity. Indeed, the very hair of your head, all are numbered. Do not tear. They are more valuable than many sparrows. Luke 12:7. Thank you. Praise the Lord. Today's Sunday school first activity. Indeed, very hair on your head. Do not fear. All armor. Do not fear. You are more valuable than many sparrows. Luke 12:7. Thank you. Praise the Lord, everyone. This is Diador, your daughter of teacher Akma. Today's activity. Indeed, your very hairs of your head. Hello everyone, today activity given by Melody auntie. John 3:16. Karan Divani Jagover if the Preeti Kali ki Dayana Apla. So that you may live long in the land. With the Lord your God is giving you. Thank you. Praise the Lord, everyone. Today's Sunday school activity given by Suvan auntie. Happy Mother's Day. Today's memory verse. Let your father and mother be glad. Let her who bore you rejoice. Proverbs 23:25. Thank you. Praise the Lord, everyone. Today's Sunday school activity is indeed the very hairs of your head. Praise the Lord. Today's Sunday school activity given by Pravina auntie. Luke 12:7.
fear, you are more valuable than sparrows. Thank you. Hey friends, hope you all are doing good by His grace. ఈ ప్రోగ్రామ్తో మీరు ఎంతో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ ప్రోగ్రామ్ని చిన్న ప్రేయర్తో ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాకు ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశంను బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మా సండే స్కూల్ పిల్లలందరూ మీ గురించి ఇంకా తెలుసుకొని మీ దారిలో నడుచుటకు సహాయం చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.